ఇప్పుడు నేను చెప్పబోయే వార్త పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి లేదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పుకునేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి అసిమునిర్ కానీ వింటే సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉంటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తలదించుకోవడానికి. కానీ అవన్నీ ఎప్పుడూ వదిలేశాయి పాకిస్తాన్ మంత్రులు కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు కానీ అధ్యక్షులు కానీ వాళ్ళకి అదేం లేవు. ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ మాలిక్ భారత్ని పొగుడుతూ కామెంట్ చేశాడు. ఏ విషయంలో అంటే క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల చాలా దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయి, చమురు ధరలు పెరిగిపోతున్నాయి. మా పక్క దేశం భారత్లో చూడండి, వాళ్ళకి కనీసం 60 నుంచి 70 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇంత అల్లకల్లోలో జరుగుతున్నా, ఇంత యుద్ధ వాతావరణం ఉన్నా కూడా భారత్ సరిపడా స్టాక్ పెట్టుకుంది. చాలా వ్యూహాత్మకంగా చాలా ప్లాన్డ్గా ఉంది. పాకిస్తాన్ పరిస్థితి చూడండి అయ్యా, కనీసం మా దగ్గర 5 నుంచి 7 రోజులకు సరిపడా ఆయిల్ మాత్రమే ఉంది. అంటే ఒక వారం రోజులు, ఆ తర్వాత మొత్తం బంద్ చేసుకోవాల్సిందే, దుకాణం మూసుకోవాల్సిందే. కరెంటు ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ప్రజలకు కావాల్సినటువంటి కనీస సదుపాయాలను కూడా కల్పించలేనటువంటి దుస్థితిలో పాకిస్తాన్ ఈ రోజునుంది. ఇంత జరుగుతున్నా కూడా భారత్పై కుట్రలు చేయడం మాత్రం పాకిస్తాన్ ఆపదు. అడుక్కు తిన్నా పర్లేదు కానీ భారత్ మాత్రం పచ్చగా ఉండకూడదు, భారత్ అభివృద్ధి చెందకూడదు. ఈ మైండ్ సెట్తో పాకిస్తాన్ ఉన్నంతకాలం కూడా పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ సమాజం అలాగే ఉంటుంది. సరే, ఎట్టకేలకు ఈ విషయాన్ని పాకిస్తాన్ మంత్రి ఒప్పుకున్నాడంటే మరి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షహబాజ్ షరీఫ్ తలెక్కడ పెట్టుకోవాలి, అసిమునీర్ తలెక్కడ పెట్టుకోవాలి. భారత్ని పొగుడుతున్నాడు మా పాకిస్తాన్ మంత్రి అంటే అవమానంతో సిగ్గుతో తలెక్కడో పెట్టుకోవాలి వాళ్ళు. కేవలం ఒక సంతకంతో వాటిని విడుదల చేయగల పరిస్థితుల్లో ఈరోజు భారత్ ఉంది. కానీ పాకిస్తాన్ ఈరోజు చూడండి, ఒకటేసారి 2 దేశాలు విడిపోయినా కూడా ఈ 78-79 సంవత్సరాల్లో భారత్ ఈ రోజున ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది? చాలామంది ఈ విషయాన్ని పాకిస్తాన్ పార్లమెంట్లోనే బాహాటంగా విమర్శించినటువంటి పరిస్థితి. మరి కళ్ళు తెరిస్తే ఏమైనా ఉంటుంది, పాకిస్తాన్ ఎప్పుడు కళ్ళు తెరవదు. ఎప్పుడు కూడా మతోన్మాదం అనేటువంటి మత్తులో మునిగిపోతూ ఎవడో ఏదో డబ్బులు ఇస్తే, అమెరికా దయదలిచి డబ్బులు ఇస్తే, ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ నుంచో ఏదో 4 డబ్బులు వస్తే వాటిని అడుక్కొని వాటిని ద్వారా జీవనాన్ని కొనసాగించాలి, దేశాన్ని నడిపించాలి. లేకపోతే అడుక్కు తినాల్సినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ నుంచి ఎవరైనా ప్రైమ్ మినిస్టరో ఇంకేదైనా మినిస్టరో ఇంటర్నేషనల్ అదర్ దేశాలకి, ఇతర కంట్రీస్కి వెళ్ళినప్పుడు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు తప్పించుకుని పోతారు. ఎందుకంటే ఎక్కడ అప్పు అడుగుతారో అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఉంది.